హలో గైస్, వెల్కమ్ టు కూల్ టారో టాక్స్. గైస్, ఈరోజు మనం ఈ రీడింగ్లో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, లవ్లో ఉన్న వాళ్ళు కానీ, సపరేషన్లో ఉన్న వాళ్ళు కానీ, ఎవరైతే మీరు ఒక మ్యారీడ్ లైఫ్లో ఎంజాయ్ చేస్తూ ఉన్న వాళ్ళు కానీ, ఎవరైనా సరే మీ పార్ట్నర్ మీకోసం ఏదైనా ఆలోచిస్తున్నారా, అసలు వాళ్ళు మీతో ఏమైనా చెప్పాలనుకుంటున్నారా, ఏంటి సిచ్యువేషన్స్ అనేది అయితే ఈరోజు రీడింగ్ చేద్దాం గైస్. ఇప్పుడైతే ఆ రీడింగ్ చేయాలనేది ఒక సిమ్టమ్ లాగా ఉంటుంది నాకు. సో ఈరోజు దాని మీద రీడింగ్ చేద్దాం అనుకుంటున్నాను. రీడింగ్ అయితే మీకు ఎట్లా ఉంది, రెజనేట్ అవుతుందా లేదా అనేది నాకు కామెంట్లో తెలియచేయండి గైస్. ఇప్పటి వరకు నాకు కామెంట్ చేసి నాకు మీ ఒపీనియన్స్ అన్నింటినీ కూడా షేర్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా స్పెషల్గా థ్యాంక్ యూ చెప్తున్నాను. స్పెషల్గా వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ ఆల్ పీపుల్. నాకు ఎవరైతే కామెంట్ చేసి మా ఎనర్జీస్ అన్నీ రెజనేట్ అవుతున్నాయి, మా ఎనర్జీస్ అన్నీ ఈ రీడింగ్కి కనెక్ట్ అవుతున్నాయి అని చెప్తున్నారు, వాళ్ళందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీ సపోర్ట్ని ఇలాగే అందించండి. అది కాకుండా ఎవరైతే చూస్తున్నారో, చూసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి గైస్. సో రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇప్పుడైతే ఇది జనరల్ రీడింగ్. సో మీకు కనుక రెజనేట్ అయితే ఈ రీడింగ్ మీకోసం అనేది మీరు అర్థం చేసుకోండి. ఈ రెజనేట్ అవ్వకపోతే ఈ రీడింగ్ మీకోసం కాదు అనేది అర్థం చేసుకోండి గైస్. అట్లీస్ట్ 50-60% అయినా ఈ రీడింగ్ మీకు, ఈ ఎనర్జీస్ మీకు కనెక్ట్ అయితే ఈ రీడింగ్ మీకోసం అనేది అర్థం చేసుకోండి. ఇది టైమ్లెస్ రీడింగ్ కాబట్టి మీరు ఎప్పుడైనా ఏ టైంలోనైనా కూడా రీడింగ్ని ఫాలో అవ్వచ్చు గైస్. ఏ టైంలో కూడా మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటారో అప్పుడైనా మీరు ఈ రీడింగ్ని అయితే ఫాలో అవ్వచ్చు. సో మనం ఇప్పుడు రీడింగ్లోకి వెళ్ళిపోదాం. రీడింగ్ ఎట్లా ఉంటుంది, అసలు మీకు యూజ్ అయిందా లేదా అనేది మాత్రం నా కామెంట్లో తెలియచేయండి. సో ఇప్పుడు మీ పార్ట్నర్ ఎట్లాంటి ఫీలింగ్స్తో ఉంటున్నారు, వాళ్ళు అసలు మీ గురించి ఏమనుకుంటున్నారు, ఏమైనా చెప్పాలి అనుకుంటున్నారేమో అనిపిస్తుంది నాకు. సో చూద్దాం రీడింగ్ ఎట్లాంటి ఇస్తుంది, యూనివర్స్ మీకు ఎట్లాంటి మెసేజ్ని అయితే ఫార్వర్డ్ చేస్తుంది అనేది. ఓకే గాయస్, ఇప్పుడైతే మనం రీడింగ్లోకి వెళ్ళిపోదాం. మీరు మాత్రం ఏదైతే మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో మీ పార్ట్నర్ గురించి, ఇదైతే లవ్ రీడింగ్. సో మీరు ఏదైతే తెలుసుకోవాలి అనుకుంటున్నారో దానిని యూనివర్స్కి కన్వే చేయండి గైస్. యూనివర్స్ ఒక చక్కటి రిప్లైని అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మీరు యూనివర్స్కి ఒక చక్కటి రిప్లై కోసం యూనివర్స్కి అయితే మీరు మెసేజ్ చేయండి. యూనివర్స్కి మీ ఫీలింగ్స్ని కన్వే చేయండి. యూనివర్స్ తప్పకుండా ఒక చక్కటి రిప్లైని అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏస్ ఆఫ్ కప్స్. సో గైస్, ఇక్కడ వీళ్ళు ఏదో ఒకటి విషయం అయితే చెప్పాలని అనుకుంటున్నారని మన ముందు టాపిక్కి దాంతో స్టార్ట్ చేసాం. సో చెప్పాలి అనుకుంటున్నారు, బట్ అదే అట్ ద సేమ్ టైం ఏదో రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. వాళ్ళు చేసిన పనులకి వాళ్ళు ఒక ఎలా అంటే మీతో ఉన్న లైఫ్ని వాళ్ళు ఆ టైంలో ఎంజాయ్ చేశారు, ఆ టైంలో బాగా హ్యాపీగా ఉన్నారు మీతో ఉన్న మూమెంట్స్ని. బట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో మాత్రం వాళ్ళు మీ దగ్గరికి ఎవరైతే సపరేషన్లో ఉన్నారో, ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నారో, వాళ్ళు మీతో కలిసిన నిమిషాలను కానీ, మీతో ఉన్న ఆ టైంని కానీ వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. కానీ వాళ్ళకి ఇంకా ఏదో లైఫ్లో ముందుకు వెళ్ళాలి, ఇంకా ఇక్కడే లైఫ్ ఆగిపోకూడదు అనే ఆలోచనతో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. కాకపోతే మీతో చెప్పాలనుకున్నది ఏదో చెప్పాలి. ఇదిగోండి గైస్, 4 ఆఫ్ కప్స్. వాళ్ళకి అన్నీ ఉన్నా కూడా మీరు లేని లోటు అయితే తెలుస్తుంది అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది గైస్. ఎట్లా ఉన్నారంటే అన్నీ ఉన్నాయి కానీ మనసుకు నచ్చిన పర్సన్ అయితే మాతో లేరు. అయితే సిచ్యువేషన్స్ ఎందుకు అలా మారినాయి అంటే ఇదిగోండి ఇక్కడ కూడా 8 ఆఫ్ కప్స్. ప్రతిదీ వాళ్ళ చుట్టూ ఉంది, వాళ్ళకి మనశ్శాంతి అనేది లేదు. ఏదో వెతుక్కుంటూ ఇంకా ముందుకు వెళ్తున్నారు. ఎందుకు అలా వెళ్తున్నారు, వాళ్ళ లైఫ్లో ఏదో ఒక బ్యాడ్ సిచ్యువేషన్స్ అయితే జరిగినాయి. ఎట్లా అంటే మీరు చూపించేదాన్ని వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇప్పుడు ఎట్లా ఉన్నారంటే మీతో ఏదైతే నిమిషాలు కలిసి గడిపారో అవన్నిటిని వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. కానీ ఎక్కడ ఆగాలని మాత్రం అనుకోవట్లేదు. లైఫ్లో ఏదో సాధించాలని ముందుకు వెళ్తున్నారు. కెరియర్ పరంగా ఆపర్చునిటీస్ ఉన్నాయి, వాళ్ళకి అన్నీ ఉన్నా కూడా వాళ్ళకి మీరే గుర్తొస్తున్నారు. మీతో ఉండాలనే ఆలోచన ఉంది, కానీ
ఎట్లా మిమ్మల్ని మానసికంగా మాత్రం వాళ్ళు కొంతవరకు మీరు లేని లోటునైతే ఫీల్ అవుతున్నారు అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది. బట్ వాళ్ళు తెలిసినా కూడా వాళ్ళు మీ దగ్గరికి రావాలని కానీ అనుకుంటున్నారా లేదా? రావాలని అయితే అనుకుంటున్నారు, కానీ అది ఏ రకంగా వస్తారు అనేది అయితే వాళ్ళకి కూడా తెలియదు. ఎందుకంటే ఇదిగోండి 2 ఆఫ్ వాండ్స్ ఆలోచన ఏంటంటే ఏం చెయ్యాలి, ఇంకా ముందుకు ఎలాంటి స్టెప్ తీసుకోవాలి, అసలు ఎందుకు మా లైఫ్లో ఇట్లా జరిగింది అనేది మీరు కానీ వాళ్ళు కానీ ఆలోచన అయితే ఇక్కడ అదే కనిపిస్తుంది గైస్. ఎట్లా ఉందంటే ఏదో చెప్పాలనుకుంటున్నారు, సారీ చెప్పాలనుకుంటున్నారో లేకపోతే ఇలా ఎందుకు ఏం జరిగిపోయింది అనుకోని సిచ్యువేషన్స్ మనల్ని దూరం చేశాయి అని ఏదో చెప్పాలనుకుంటున్నారు, ఏదో చెప్పాలని మాత్రం అయితే అనుకుంటున్నారు. కానీ అది ఎంతవరకు మీరు యాక్సెప్ట్ చేస్తారో అనేది మీ సైడ్ నుంచి ఉంది. ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్తో అయితే వాళ్ళు ఉన్నారు, కానీ చెప్పడానికైతే ముందుకైతే రావట్లేదు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి కొంచెం గర్వం ఎక్కువ, వాళ్ళ మీద వాళ్ళకే ఎక్కువ, వాళ్ళ గురించి వాళ్ళే ప్రౌడ్గా ఫీల్ అవుతారు. మిమ్మల్ని ఎప్పుడు తక్కువ చేయాలని అంటే ఇది లవర్స్ కార్డ్. లవ్ అయితే అలానే ఉంది గైస్. ఎవరైతే మీ పార్ట్నర్తో మీకు సపరేషన్ ఉంది, నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్ ఉంది, వారి కోసం మీరు వెయిట్ చేస్తున్నారు, వాళ్ళ కోసం అయితే ఈ రీడింగ్. ఎందుకంటే అది వాళ్ళకి రావాలని ఉంది, కానీ వాళ్ళ చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్కి వాళ్ళు కంట్రోల్ చేసుకోలేక, వాళ్ళని వాళ్ళు చేసుకోలేక వాళ్ళు దూరంగా అయితే ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు చాలా క్యాపబుల్ అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు, అన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయనే ఫీల్ అవుతున్నారు, మేము ఏదైనా చేయగలం అని ఫీల్ అవుతున్నారు. అయితే మీతో ఉన్న మీ ప్రెజెన్స్ని వాళ్ళు ఇష్టపడుతున్నారు, కానీ ఎక్కడ తగ్గే పని లేదు అన్నట్లు వాళ్ళ ఆలోచన అయితే ఉంది. బట్ ఏదేమైనా కూడా మీ మధ్య ఆ సిచ్యువేషన్స్ని క్లారిఫై చేసుకోగలుగుతారా అంటే చెప్పాలనుకుంటున్నారు, కానీ చెప్పలేకపోతున్నారు గైస్. ఇక్కడైతే ఎలా ఉందంటే 7 ఆఫ్ స్వార్డ్స్ ఎనర్జీ ఎలా చెప్తుందంటే ప్రేమ ఉంది, కానీ వాళ్ళ లైఫ్లో మీ మీద ప్రేమతో పాటు ఇంకా కొంతవరకు వాళ్ళు ఏదో దానికి కూడా కమిట్ అయి ఉన్నారు. ఏంటంటే వాళ్ళ కెరియర్ గురించి కానీ లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి కానీ ఇట్లా ఏదో వాళ్ళు ఇంకొకటి ఏంటంటే మీరు చెప్పే ఏదైనా మీరు చూపించే అతి ప్రేమ కూడా వాళ్ళకి ఎలా ఉందంటే మమ్మల్ని కంట్రోల్ చేసేస్తున్నారేమో, మమ్మల్ని ఒక గ్రిప్లో పెట్టుకుంటారేమో అని సమ్ సినారియోస్లో కనిపిస్తుంది. ఇంకొన్ని సినారియోస్లో ఎట్లా ఆలోచిస్తున్నారంటే వాళ్ళు మేము వీళ్ళని ఎలాగైనా కంట్రోల్ చేయాలి, వాళ్ళు మిమ్మల్ని డామినేట్ చేయాలను అని మిమ్మల్ని కంట్రోల్ చేయాలి అన్నట్టు వాళ్ళ ఆలోచన ఉంది. ఇది తప్పు, ఇలా ఉండకూడదు, ఇలా చేస్తే ఇది కరెక్ట్ కాదు, మనం ఈ వేలో వెళ్ళాలి, ఇట్లాంటివి ఉంటే అది కూడా మీకు ఎలా అనిపిస్తుంది అంటే చాలా రిస్ట్రిక్టెడ్గా అనిపిస్తుంది. సో మీరు దాని నుంచి కూడా మీరు ఒక సపరేషన్ని ఇట్లా మెయింటైన్ చేయడానికి కూడా కారణం అదే అయి ఉండొచ్చు అని కూడా ఇక్కడ తెలుస్తుంది గైస్. ఇంకా ఏంటంటే ఇదిగోండి గైస్, ఏదో చెప్పాలని అయితే అనుకుంటున్నారు, అది సారీ చెప్పాలనుకుంటున్నారా లేకపోతే తిరిగి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారా అనేది అయితే వాళ్ళకి లైఫ్ అయితే ఓకే అంతా బాగానే ఉంది, కానీ మీరు లేని లోటు ఫీల్ అవుతున్నారు. ఒకటి మిమ్మల్ని ఏదైనా మోసం చేసి ఏదైనా మాటల ద్వారా మిమ్మల్ని హర్ట్ చేసి ఇట్లాంటివి అయితే వాళ్ళ మనసులో ఉన్నాయి. మేమే బాధ పెట్టామా, మేమే ఇబ్బంది పెట్టామా, వెళ్తే ఎట్లా ఉంటుంది, వెళ్ళకపోతే ఇదిగోండి. ఇక్కడ కూడా ఫైటింగ్ సీనే వాళ్ళ మైండ్ అంతా కూడా ఫైట్ సీన్ ఏంటో ఈరోజు మీకు మీ పర్సన్ ఏదో చెప్పాలి అనుకుంటున్నారు అనేది నాకు వచ్చే ఇంటెన్షన్. సో నేను దాన్నే రీడింగ్ చేస్తున్నాను, అదే వస్తుంది మీకు మ్యాటర్ అంతా కూడా. ది మూన్ వచ్చిందంటేనే మీకు మెంటల్గా మీరు కానీ వాళ్ళు కానీ ఏంటంటే పీస్ఫుల్గా లేరు. ఏదో ఒక రిలేషన్షిప్ వైజే ఇక్కడ మనం చూసింది లవ్ రీడింగ్ కాబట్టి రిలేషన్షిప్ వైజే ఎట్లా ఉన్నారంటే అన్నీ కూడా పోగొట్టుకున్నాము, అయ్యో ఇంకా రిలేషన్లో మేము చాలా ఇబ్బంది పడ్డాము అనేది అయితే ఉంటుంది. ఇక ఎవరైతే సపరేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నారో, ఎవరైతే లవ్లో ఉన్నారో వాళ్ళకైతే మీరు ఒక్కసారి వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఇష్యూస్ ఏమైనా మీ మధ్య చిన్న చిన్నవి జరిగినా మీరు వాళ్ళని మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారా లేదా అనే ఒక భయం వాళ్ళలో ఉంది. ఇంకొకటి ఏంటంటే మీ మనసు బాధ పెట్టామేమో అని అనుకుంటున్నారు. ఇంకొకటి ఏంటంటే ఈ సొసైటీని కానీ వాళ్ళ ఫ్యామిలీస్ని కానీ వాళ్ళు ఓకే చేసుకొని మీ దగ్గరికి రావాలా అసలు ఏంటి అనేది కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇక ఎవరైతే సపరేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నారో వాళ్ళకైతే
అనవసరంగా ఇష్యూస్ అన్నీ లేచినాయా, మేము వాళ్ళని బాధ పెట్టామా, వాళ్ళని కంట్రోల్ చేయాలని చూసామా, అనవసరంగా నా లైఫ్ స్పాయిల్ అయ్యిందా అనేదైతే ఇక్కడ వాళ్ళ ఇంటెన్షన్ అనేది కూడా తెలుస్తుంది. సో ఏదేమైనా ది హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్ ఏం చేయాలనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో చెప్పాలి అనుకుంటున్నారు, బట్ ఏం చెప్పాలి, ఎట్లా స్టార్ట్ చేయాలి అనేది అయితే వాళ్ళకి అర్థం కావట్లేదు గైస్. చూద్దాం, ఏమైనా మార్పులు అయితే జరుగుతాయా, అసలు ఏమైనా సిచ్యువేషన్స్లో మార్పులు జరగచ్చు, మిమ్మల్ని కన్వే చేసేలాగా ఏమైనా ఉందా, లేకపోతే అసలు ఇష్యూస్ ఎక్కడ స్టార్ట్ అయ్యింది, అసలు ఆ ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయింది అనేది చూద్దాం. ఈగోస్ ఎలా ఉందంటే గైస్, ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయిందంటే నేనే గొప్ప, ప్రతిదీ నాకే తెలుసు అన్నట్టు వాళ్ళ మనస్తత్వం. అది మీకు చాలా చాలా వరకు ఇబ్బంది పెట్టింది. అది కాకుండా ప్రతిదీ రూడ్గా వెళ్ళడం, ఏదైనా ఒకరి మాట మీదే వెళ్ళిపోవాలి, నేను చెప్పిందే వేదం, నేను చెప్పినట్లే నువ్వు ఉండాలి, నువ్వు ఇలాగే ఉండాలి, నువ్వు ఇదే చేయాలి, ఇట్లాంటి ఓవర్ కంట్రోల్ కూడా మీ మీద జరిగింది వాళ్ళ ఇది అనేది. ఇంకొకటి ఏంటంటే ఫుల్లీ మనీ మైండ్తో వాళ్ళు పరుగులు తీయడం కూడా మీ లైఫ్ స్టైల్ని దెబ్బతీసే విధంగా ఉంది. ఎలా అంటే కెరియర్ లేకపోతే ఫ్యామిలీ కెరియర్, ఇట్లా వాళ్ళు ఇంటెన్షన్ అంతా వేరేలాగా ఉంది. సో మీకంటే అక్కడే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారనే ఇదైతే మీలో ఉంది. సో మీ మధ్య ఒక గొడవలు రావడానికి, ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ అవ్వడానికి కూడా ఇవన్నీ ఛాన్సెస్. కానీ సెలబ్రేషన్స్ అయితే చేసుకోవాలి అనే ఆలోచన మీ ఇద్దరికీ ఉంది. ముందుకు వెళ్ళాలి, సెలబ్రేట్ చేసుకోవాలి, లైఫ్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే ఆలోచన ఉంది. కానీ ఆ లోపలే మీకు ఇది అనేది జరిగింది. ఇవన్నీ గొడవలు ఎంత ఉన్నా కూడా లైఫ్ని అయితే ఒక వేలో ముందుకు తీసుకెళ్ళాలి, మళ్ళీ మేము కలవాలి అనే ఆ ఆలోచన ఉంది. అప్రోచ్ అవ్వాలని చూస్తున్నారు, కానీ ఎట్లా అప్రోచ్ అవ్వాలి అనే ఆలోచన. ఇంకొక సినారియోలో చూస్తే మేము చేసింది రాంగ్ ఏమో, వాళ్ళ లైఫ్ని మేము బాగా స్పాయిల్ చేసామేమో అని, కింగ్ ఆఫ్ కప్స్ అన్నీ ఉన్నాయి కానీ మనశ్శాంతి లేదు అన్నట్లు తయారైంది వాళ్ళ పరిస్థితి. సో మిమ్మల్ని బాగా గుర్తు చేసుకుంటున్నారు, బాగా మిస్ అయ్యామనుకుంటున్నారు. మీతో ఉన్న ఆ మూమెంట్స్ని, ఏదైతే పాస్ట్లో జరిగిందో, ఎన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నా ఎంత ఉన్నా కూడా మీ మీద వాళ్ళకి ప్రేమ అనేది ఉంది, అఫెక్షన్ అనేది ఉంది. సో అది ఎట్లా ఉందంటే మనసులోనే ఉంది. ఆ టైంలో ఏదైతే మీరిద్దరూ కలిసి ఉన్నారో, ఏదైతే హ్యాపీ మూమెంట్స్ని ఎంజాయ్ చేశారో వాటన్నిటినీ కూడా వాళ్ళు మెమరీలో అలా తిరుగుతూనే ఉన్నాయి. వాటితో వాళ్ళు ఎక్కువగా డిస్టర్బ్ అవుతున్నారు. అవి కూడా రావాలి అనుకుంటున్నారు. ది వరల్డ్ న్యూ బిగిన్స్ అయితే జరుగుతాయి గైస్. రావడానికి ఏదో చెప్పాలని ముందే అనుకున్నాం కదా, ఏదో చెప్పాలనుకుంటున్నారు వాళ్ళు. అయితే అది ఎలా చెప్తారు, ఏంటి, అసలు వస్తారా రారా అనేది అయితే చూద్దాం. ఏంటి వీళ్ళ పరిస్థితి. వీళ్ళైతే మిమ్మల్ని దిహిరాపంత్ ఎక్కువగా ట్రెడిషన్స్కి వాల్యూ ఇస్తున్నారు. మారల్ వాల్యూస్ అంటే చెప్తున్నాం కదా గైస్, ఏదైనా దేవుడి మీద భారం వేసి ఇది ఇలాగే జరగాలి, ఇది ఇలాగే జరుగుతుంది, నా లైఫ్లో ఎలాగే రాసిందా అనే ఆలోచన కూడా వాళ్ళకి వస్తుంది. వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకోవడం కంటే వాళ్ళు ఎక్కువగా ప్రతి పనిని కూడా దేవుడి మీద భారం వేసి మేము ఇలాగే ఉంటాం, ఇంకేం చేసేది లేదు, మా లైఫ్ ఇలాగే ఉంది, మేము ట్రెడిషన్స్కి వాల్యూ ఇచ్చుకుంటే ఇలా వెళ్తాము ముందుకి అనే ఆలోచన కూడా వాళ్ళలో ఉంది. ఇంకా చూస్తే వాళ్ళు ఇక్కడ మనకేం కనిపిస్తుంది, 8 ఆఫ్ స్వార్డ్ ఎనర్జీలో చిక్కుపోయారు. అంటే మీ నుంచి వాళ్ళు ఏదో కోరుకుంటున్నారు, మీకు దగ్గరకు వచ్చి ఏదో చెప్పాలి అనుకుంటున్నారు. ఎట్లా చెప్పాలి అనేది వాళ్ళకైతే అర్థం కావట్లా. ఎందుకంటే ఆ సిచ్యువేషన్స్ అంతలాగా మీ మధ్య గ్యాప్ని అయితే క్రియేట్ చేస్తుంది. ఇక్కడ ఇంకొకటి సపరేషన్లో ఉన్నారు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు అని చెప్తున్నాం కదా. ఎవరైనా సరే దగ్గర ఉండి కూడా మధ్య ఒక గ్యాప్ అనేది ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. అట్లాంటి వాళ్ళకి కూడా ఇదంతా కూడా వర్తిస్తుంది. స్వాడ్ ఎనర్జీలో అయితే మీరు ఉన్నారు. ఇక్కడ తెలుస్తుంది గైస్, కన్ఫర్మ్గా వాళ్ళు మీరు ఒక ఆలోచనలో ఎలా అంటే ఏదో పోగొట్టుకున్నారు. ఎంతున్నా కూడా కనిపించట్లేదు, పక్కన మీరు లేని లోటు అలానే కనిపిస్తుంది అనేది అయితే వాళ్ళకి తెలుస్తుంది. అయితే ఒక్కొక్క టైంలో అయితే కన్ఫర్మ్గా ఎలా అంటే వాళ్ళ ఆలోచన వీళ్ళు పక్కనే ఉంటారులే, వీళ్ళని ఎక్కువ మరీ మనం ఎంత ప్యాంపర్ చేయాల్సిన అవసరం లేదు అని ఇట్లాంటి ఆలోచనలతో ఉన్నారు. కానీ ఈ టైంలో మాత్రం వాళ్ళకి ఎందుకో మీరు గుర్తొస్తున్నారు, ఏదో చెప్పాలనుకుంటున్నారు. ఇదిగోండి గైస్,
జడ్జ్మెంట్ వాళ్ళని వాళ్ళే జడ్జి చేసుకుంటున్నారు. ఇక మీదటైనా మేము ప్రతిదాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్యామిలీ లైఫ్ ఎంత ఇంపార్టెంటో అది ఏదైతే కెరియర్ ఉందో, ఏదైతే వాళ్ళ చుట్టూ వాళ్ళు అనుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళతో పాటు మీరు అంతే ఇంపార్టెంట్. మేము ఇంకా న్యూ లైఫ్ బిగిన్ చేయాలి, వీళ్ళతో ఏదో ఒకటి విషయం మాట్లాడాలి అనే ఆలోచన అయితే వాళ్ళలో ఉంది. ఏదో చెప్పాలనుకుంటున్నారు అనేది అయితే మనం ముందుగానే అనుకున్నాం. ఆ టాపిక్ బట్టే మనకు అన్నీ వస్తుంది. టెంపరేచర్ ఏదైనా సరే ఇంకా బ్యాలెన్స్ చేసుకుంటాను. వాళ్ళ మీద ఏది ఫోర్స్ తేమో మేము అనే ఆలోచన కూడా వాళ్ళలో ఉంది గైస్. దిస్ అన్ కొత్తగా ఇంకా ఎవరైతే మ్యారేజ్ లైఫ్లో ఉన్నారో వాళ్ళు ఇంకా మేము పిల్లల్ని ఇలాగా ప్లాన్ చేసుకోవాలి, లేకపోతే న్యూ లైఫ్ ఇంకా నా ముందుకు తీసుకెళ్ళాలి, ఇట్లా అనే ఆలోచన కూడా వాళ్ళలో ఉంది అనేది అయితే తెలుస్తుంది గైస్. ది స్టార్ అన్నీ కూడా ఏదో చెప్పాలి కొత్తగా, ఇంకా ఇప్పుడు వరకు జరిగిపోయినవన్నీ ఇనఫ్, ఇంకా ఇక్కడతో కట్టి పెట్టాలి అనేది అయితే ఉంది. కొంతవరకు ఇదంతా మాయ, ఇదంతా ఏదైతే పాస్ట్లో జరిగిందో అదంతా ఒక కళలాగా మాసిపోతే బాగుండు. మేము వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళు వాళ్ళకి ఏదైతే ఇష్టమో దాని ప్రకారమే మేము ముందుకు నడుస్తామనే ఆలోచన వాళ్ళలో ఉంది. బట్ మీరు ఎలా యాక్సెప్ట్ మీరైతే ఒక స్వాడ్ ఎనర్జీగా ఎలా అంటే మీరు చాలా బాధ అయితే పడుతున్నారు వాళ్ళు చేసిన దానికి. బట్ వాళ్ళ మీద ప్రేమ అయితే మీకు కూడా ఉంది గైస్. ఇదిగోండి 5 ఆఫ్ కప్స్. మీ లైఫ్లో ఎలా అంటే పోగొట్టుకున్న వాళ్ళు చేసిన దానికి మీరు పోగొట్టుకున్నట్టు చాలా చాలా ఫీల్ అయితే అవుతున్నారు. స్వాడ్ ఎనర్జీ ఉంది. 5 ఆఫ్ కప్స్ వచ్చిందంటేనే మీరు అలోన్గా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు చేసిన దానికి మీరు బాధపడుతున్నారు. అట్ ద సేమ్ టైం మీ పార్ట్నర్ కూడా బాధపడుతున్నారు. అంటే కొన్ని సినారియోస్లోనైతే వాళ్ళ యాటిట్యూడ్స్ ఇలానే ఉన్నాయి. వాళ్ళు ఏదో చెప్పాలనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఒకరంటే ఒకరికి ఏదో మీ మీద బలవంతంగా రుద్దాలి, లేకపోతే మిమ్మల్ని కంట్రోల్ చేయాలి, లేకపోతే మీరు ఎక్కడికి వెళ్తారులే అని ఓవర్ కాన్ఫిడెన్స్తో మీ మీద వాళ్ళు చేసిందంతా రాంగ్ అని వాళ్ళకి తెలిసింది. ఇంకొకటి ఏంటంటే ఫ్యామిలీ లైఫ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీస్ కానీ వాళ్ళ ఎవరైతే వాళ్ళు బాగా నమ్మే వాళ్ళు ఉంటారో వాళ్ళు చెప్పే మాటలు విని మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయడం కానీ, లేకపోతే కెరియర్ గురించి మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయడం కానీ, మీరు ఎక్కడికి పోతారులే అన్నట్టు మీరు అడిగే టైంలో వాళ్ళు ఏదో ఒకటి వేరే మాటలు మాట్లాడడం, ఇట్లాంటివిగా చేసి మీ మధ్య అయితే గ్యాప్ అనేది బాగా పెరిగిపోయింది. దాంతో మీరైతే చాలా స్ట్రగుల్ అయ్యారు. ఇప్పుడు కూడా వాళ్ళు మీ దగ్గరికి రావాలి, అప్రోచ్ అవ్వాలి, ఏదో ఒకటి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకుంటున్నారు, ఏదో ఒకటి మీతో చెప్పాలి అనుకుంటున్నారు. కానీ మీ మనసు ఏం చెప్తుందంటే ఈ లైఫ్లో మీకు వాళ్ళంటే బాగా ఇష్టం, వాళ్ళ కోసం ఒక స్పేస్ని అయితే ఇచ్చారు, వాళ్ళతోనే లైఫ్ అనుకున్నారు. కానీ వాళ్ళు మమ్మల్ని ఇలా చేశారే, మేము ఎంత బాధపడుతున్నాం, ఎట్లా మేము కోలుకుంటాం మళ్ళీ అనేది అయితే మీ మనసులో బాధ అలానే ఉంది గైస్. ద 9 ఆఫ్ వాండ్స్. దెబ్బలు తిన్న వ్యక్తి ఎలా అయితే బాధపడతారో, కానీ తప్పదు, ఇంకా ఈ పోరాటం చెయ్యాలి అనే ఫిక్స్ అయ్యారు. కానీ దెబ్బలతోనే ఉన్నారు. అంటే గాయాలు అయితే ఉన్నాయి, మనసుకు తగిలిన గాయాలు ఇక్కడ మనం మాట్లాడుకుంటుంది. మనసు మీద పడిన గాయాలు, ఆ బాధ అయితే అట్లానే ఉంది గైస్. సో ఏం జరుగుతుంది, వాళ్ళు ఇంకా ఎట్లా వస్తారు మీ దగ్గరికి, ఎట్లా అప్రోచ్ అవుతారు అనేది మనం చూద్దాం. ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళు అసలు. సో ఇప్పుడైతే ఏదో చెప్పాలనుకుంటున్నారు, వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఎవరైతే సపరేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నారు, ఎవరైతే పక్కనే ఉంటూ కూడా మీ దగ్గర నుంచి ఏదో గ్యాప్ తీసుకుని సరిగ్గా మనసు ఒకరికొకరు కలవకుండా స్వాడ్ ఎనర్జీలో ఉన్నారు. సింగిల్గానే ఉన్న డెసిషన్ అయితే కరెక్ట్గా తీసుకోగలమనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు. 2 ఆఫ్ పెంటికల్స్. ప్రతిదాన్ని బ్యాలెన్స్ చేసుకొని మీ ముందుకు రావాలి అనే ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. ఎంతవరకు సక్సెస్ స్ట్రెంగ్త్ కూడా ఉంది వాళ్ళకి బాగానే. ఏంటంటే అదే డెసిషన్ మీద స్ట్రాంగ్గా ఉన్నారు గైస్. ఏదో చెప్పాలి, ఇప్పటికైనా వాళ్ళు చేసింది తప్పు అని ఒప్పుకోవాలి అనే ఆలోచన అయితే వాళ్ళలో ఉంది. అది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది, మీ దగ్గరికి ఎంతవరకు వస్తారు. క్వీన్ ఆఫ్ స్వార్డ్స్, కింగ్ ఆఫ్ స్వార్డ్స్, క్వీన్ ఆఫ్ స్వార్డ్స్. మీరు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదే పెయిన్ని ఫీల్ అవుతున్నారు. వాళ్ళు వస్తే బాగున్ను, లేకపోతే వాళ్ళు మళ్ళీ మంచిగా మారితే బాగున్ను, మాతో ముందులాగా లైఫ్ లీడ్ చేస్తే బాగున్ను అని. ఏస్ ఆఫ్ స్వార్డ్స్. అలా ఉంది మీ లైఫ్, మీ ఆలోచన కూడా అదే విధంగా ఉంది గైస్. సో వాళ్ళు ఏదో ఒకటి రావడం అయితే 7 ఆఫ్ కప్స్. హ్యాపీ మూమెంట్ అయితే ఉంది, వాళ్ళు అప్రోచ్ అవుతారు. వాళ్ళు ఏదో ఒక రకంగా మీ దగ్గరికి రావటం, ఏదో చెప్పాలి అనుకుని అయితే చెప్పే మూమెంట్లో ఎవరినైనా మధ్యలో ఉంచుతారా,
లేకపోతే వాళ్ళే వచ్చి మీ ఇక్కడ నుంచి ఈ లైఫ్లో ఇలాగే ఉండాలి, ఇది ఏదైనా ఏం జరిగినా మన మంచికే జరిగింది అని వాళ్ళ ఒక మారే మనసుని మీకు తెలియచేస్తారా అనేది అయితే మనం చూడాలి. వాళ్ళు ఏది కోరుకున్నా కూడా మీకు ఇష్టం ఉంది, కానీ క్వీన్ ఆఫ్ వాండ్స్ వాళ్ళ స్ట్రాంగ్ మైండ్ సెట్ని అయితే ఎక్కువగా చూపిస్తుంది ఏదో ఒకటి, కానీ మీ మీద ఆశ అయితే అలాగుంది. ఏస్ ఆఫ్ పెంటికల్స్. సో గైస్, మీరు కోరుకున్న విధంగా మీకు అంతా అయితే జరగడం అయితే జరుగుతుంది. సో అది ఎంతవరకు జరుగుతుందని 2 ఆఫ్ కప్స్, ఇక్కడ కప్స్ 2 ఆఫ్ కప్స్ అంటే ఒకరికొకరు మాట్లాడుకునే అవకాశం అయితే మీకు తప్పకుండా లభిస్తుంది. ఇదైతే మనకు తెలుస్తుంది గైస్. ఏదో ఒకటి వచ్చి మీ దగ్గరికి వచ్చి చెప్తారు, రియలైజ్ అవుతారు అని ఇక్కడైతే మనకి తెలుస్తుంది. సో ఎవరైతే ఈ సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తున్నారో మీకైతే తొందరలోనే సో మీరు ఏదైతే కోరుకుంటున్నారో అట్లాంటి ఒక ఎలా అంటే మేనిఫెస్టేషన్ అది జరగబోతుంది. మీకు మంచిగా మీ కలయిక అనేది జరుగుతుంది అనేది ఇక్కడ మనకి తెలుస్తుంది గైస్. సో ఇప్పుడు చూద్దాం ఏంజిల్స్ మీకు ఎట్లాంటి మెసేజ్ని ఫార్వర్డ్ చేస్తున్నాయి. ఏంజిల్స్ ఒక మంచి మెసేజ్ని వ్యూవర్స్కి అయితే అందించండి. ఏంజిల్స్ మీరు ఏదైతే కోరుకుంటున్నారో, ఎట్లాంటి రిసీవింగ్ కావాలి అనుకుంటున్నారో అదైతే మీకు తప్పకుండా లభిస్తుంది అనేది అయితే ఏంజిల్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. సో చూసారు కదా, ఏంజిల్స్ మీకైతే ఒక మంచి మెసేజ్ని రిప్లైని ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడైతే యూనివర్స్ ఎట్లాంటి మెసేజ్ని ఇస్తుంది, యూనివర్స్ మీకు ఎట్లాంటి మంచి మెసేజ్ కావాలి అని కోరుకుంటున్నారో దాన్ని యూనివర్స్కి కన్వే చేయండి. యూనివర్స్ తప్పకుండా ఒక చక్కటి రిప్లైని అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో యూనివర్స్ ఎట్లాంటి మెసేజ్ ఇస్తుందో చూద్దాం. మీకు ఏదైతే రిలేషన్షిప్లో ఒక చక్కటి ఇది కావాలి అని కోరుకుంటున్నారు, అంటే ఒక బాండింగ్ కావాలి అని కోరుకుంటున్నారు, అట్లాంటి రిలేషన్షిప్ అయితే మీకు దొరుకుతుంది అనేది అయితే యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. సో ఇదైతే రోజు రీడింగ్ గైస్. ఐ హోప్ ఈ రీడింగ్ అయితే నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు, రెజనేట్ అయిన వాళ్ళు నాకు కామెంట్లో తెలియచేయండి గైస్. అంతేకాకుండా జనరల్ టాపిక్ ఏదైతే ఉందో దాని గురించి అడిగినా కూడా నేను రీడింగ్ అయితే చేయడం జరుగుతుంది. తొందరలోనే నేను 2025లో కెరియర్ కానీ పర్సనల్ లైఫ్ కానీ ఎట్లా ఉండబోతుంది అనే దాని గురించి అయితే రీడింగ్ చేస్తాను గైస్. నన్ను కామెంట్లో ఎవరు అడిగారు. సో అది జనరల్ టాపిక్ కాబట్టి, అందరికి యూజ్ అయ్యే టాపిక్ కాబట్టి నేను దాని గురించి తప్పకుండా రీడింగ్ అయితే చేస్తాను. నెక్స్ట్ ఎవరైతే మీకు ఇంకా ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారో దాని గురించి కూడా నాకు టాపిక్ మెన్షన్ చేసి నాకు కామెంట్లో తెలియచేయండి. అట్లాంటి వాటి గురించి కూడా నేను అందరికీ యూజ్ అయ్యే టాపిక్స్ ఏమున్నాయో వాటి మీద రీడింగ్ చేయడం అయితే జరుగుతుంది. ఎవరైతే నా రీడింగ్స్కి కనెక్ట్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో రీడింగ్ అయితే ఇది గైస్. ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. విల్ మీట్ అనదర్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో.